కానీ రోమ 2:28-29 భావ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు భావ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. ఓకే, చూడండి, ఈ యొక్క మనుషుని యొక్క మెప్పు అనేది మనుషుల వలన కలగట్లేదు. చూడండి, మనుషుల యొక్క మెప్పు, దేవుని యొక్క మెప్పును గురించి దేవుడు ఇక్కడ మనల్ని కోరుతున్నాడు. చూడండి, మనుష్యుని ఆ యొక్క లోక సంబంధమైన సిరిని అదేవిధంగా దేవుని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దేవుడు కోరుతున్నాడు మనల్ని. యోహాను 5:41 మనం చదివినట్లయితే, యోహాను 5:41, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఓకే, సారీ, రైట్, అవును, ఇది వాస్తవం. ఏంటంటే మనుషులు యేసుని ఆరాధన చేశారు. చూడండి, ఆయన ఏం చెప్పాడంటే తన్ను ఆరాధన చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన యొక్క మాటలు చూసినప్పుడు, అంటే ఆ గణపతి చెట్టు మాటలు వచ్చినప్పుడు ఆయన యొక్క మాటలు అంగీకరించాడా? చూడండి, ఆయన యొక్క మెప్పు అనేటువంటిది దేవుని పైన మాత్రమే ఉన్నది భూమి మీద ఉన్నప్పుడు. చూడండి, దేవుడు ఎందుకు ఈ యొక్క పరిచయుల యొక్క మాటలను ఆలకించవలను? యోహాను 5:44 చూసినట్లయితే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదని తలంచుకోడి. ఓకే, మనం మనుషుల యొద్ద నుంచి మెప్పును పొందినట్లయితే ఏమవుతుంది? చూడండి, మన యొక్క సేవకులు ఈ రోజు ఒకరి నుండి ఒకరు మెప్పు పొందకుండా ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? ఒకవేళ మనం స్వార్థ కోటాలను పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, సేవకుడు ఏం చేస్తాడంటే వచ్చినటువంటి అతిథి స్పీకర్ ని పరిచయం చేస్తూ ఆయన ఏమైనా మెచ్చుకుంటాడా? ఆయన్ని పొగుడతాడా? చూడండి, ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క స్పీకరు, అంటే వచ్చినటువంటి అతిథి స్పీకరు ఆ యొక్క మెప్పుని లేదా పొగడతలను అందుకోకపోతే, చూడండి, అతను ఆ యొక్క పొగడతలని మెప్పుని పొందినప్పుడు ఏమవుతుంది అతని యొక్క విశ్వాసానికి? దేవుడు అతనితో పనిచేయడు. చూడండి, మనము మనుషుని యొక్క మెప్పులన్నింటినీ కూడా తృణీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. వారి యొక్క మరి పొగడ్తలు మనం ఏమీ కూడా నేను పొందట్లేదని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు మనం. అయితే దేవుడు దేన్ని మెచ్చుకుంటున్నాడు? చూడండి, పోయిన తరగతిలో మనం ఏం నేర్చుకున్నామంటే విధేయతను మెచ్చుకుంటున్నాడు దేవుడు. చూడండి, అవిధేయతను దేవుడు మెచ్చుకోవట్లేదు. మనము ఏం చేయవలసినటువంటి అవసరం ఉన్నది? చూడండి, ఎన్ని ఆజ్ఞలకు
మనం లోబడవలసిన అవసరం ఉన్నది? Hebrews 5, హెబ్రీ 5వ అధ్యాయం తిప్పుకోండి. 8 and 9. 8, 9 వచనాలు చూద్దాము. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయుల వారైన అందరినీ నిత్య రక్షణకు కారకుడాయను. ఓకే. So shall we follow the master's example? చూడండి, మన యొక్క యజమానుని యొక్క లేదా గురువు యొక్క మరి మాదిరిని మనం వెంబడించవలసిన అవసరం ఉన్నదా? And whose praise did Jesus receive? యేసు ఎవరి యొక్క మెప్పుని ఆయన పొంది ఉన్నాడు? So can we please the Father if we accept man's praise? మనం మనుషుని యొక్క మెప్పును కోరుకున్నట్లయితే మనం తండ్రిని సంతోషపరచడం కుదురుతుందా? Our master did not receive praise from men. మన యొక్క యజమానుడు మరి మనుషుల యొద్ద నుంచి మెప్పును ఆయన అంగీకరించలేదు. 1 Peter 4, 1 and 2. మొదటి పేతురు 4, 1, 2 వచనాలు చూడండి. మొదటి పేతురు 4, 1, 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీద మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమీ లేక ఉండును. Did this please the Father? ఇది తండ్రిని సంతోషపరుస్తుందా? Christ has left us an example to follow his steps. క్రీస్తు ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పి మనకు మాదిరి ఉంచిపోయినట్లుగా చూస్తున్నాము. Will we receive praise from men if we follow in his steps? మనం ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తే వారి యొక్క మెప్పును మనం పొందుతామా? Hebrews 2:10. హెబ్రీ 2:10 చూద్దాము. హెబ్రీ 2:10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఓకే. So was Jesus born perfect? యేసు సంపూర్ణుడిగానే పుట్టేటప్పుడు He tells us very plainly Jesus was made perfect through suffering. చూడండి, యేసు శ్రమల ద్వారా సంపూర్ణ సిద్ధి పొందెను అని చెప్తున్నాడు. మనం ఆయన కడుగుజాడల్లో నడవలసినటువంటి అవసరము ఉన్నదా? So he's the captain of our salvation. ఆయనే మన రక్షణకు కర్తగా ఉన్నాడు. Did the Father require him to suffer? చూడండి, తండ్రి ఆయన్ని శ్రమపడవాలని కోరి ఉన్నాడు. He commands us to follow in Jesus' steps. యేసు యొక్క అడుగుజాడల్లో మనమును నడవాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. Let's read the pathway in James 1. యాకోబు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క అడుగుజాడలను చూద్దాము. యాకోబు 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. మీ విశ్వాసాలకు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానావిధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. What's the pathway to perfection? సంపూర్ణులగుటకు అడుగుజాడలు ఏమై ఉన్నాయి? We have to have our faith tested. మన యొక్క విశ్వాసం అనేది పరీక్షింపబడవలసినటువంటి అవసరం ఉన్నది. Are we made perfect if we fail the test? మనం ఆ యొక్క పరీక్షలో ఫెయిల్ అయినట్లయితే మనము సంపూర్ణం అగుదమా? Or are we required to pass each test? లేదా మనం ప్రతి పరీక్షలో కూడా పాస్ కావాలని కోరబడి ఉన్నామా? So the Father knows how to make Jesus perfect. చూడండి, తండ్రి యేసుని ఏ విధంగా సంపూర్ణంగా చేయాలనే విషయాలు ఆయన ఎరిగి ఉన్నాడు. Does he have a different pattern for us?
చూడండి, మనకి ఒక వ్యత్యాసమైనటువంటి విధానము ఏమైనా ఉన్నదా? So did Jesus suffer to obey? యేసు మరి ఇదే చూపించడం కోసం శ్రమ పొందినా? Was it easy for Jesus? చూడండి, అది యేసునకు తేలికగా సులభంగా ఉన్నదా? Hebrews 5, హెబ్రీ 5వ అధ్యాయము verse 7. 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. శరీరధారి అయి ఉన్న దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపబలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఓకే, So why was Jesus heard by the Father then? చూడండి, యేసు తండ్రి చేత ఎందుకు అంగీకరించబడ్డాడు? He feared. చూడండి, ఆయన భయపడ్డాడు. And this fear is to highly esteem. చూడండి, ఆ విధంగా ఆయన బహుగా హెచ్చించబడ్డాడు. So we need to highly esteem all the paths of God. మనము కూడా దేవుని యొక్క మార్గములన్నింటినీ బహుగా హెచ్చించవలసినటువంటి అవసరం ఉన్నది. So if we fear, will the Father hear us? చూడండి, మనం భయపడినట్లయితే తండ్రి మనల్ని అంగీకరిస్తాడు. 2 Thessalonians 2, 2 దెస్సలోనిక 2వ అధ్యాయము verse 14. 2 Thessalonians 3 బ్రదర్ 2 Thessalonians ఈ 2, పత్రి 2:14. 14. ఓకే, 2:14 చదువు. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఓకే, 2 Thessalonians 2, 14. ఎస్ ఎస్ 2 Thessalonians 2:14 రైట్. Okay, so he called us by the gospel. మనల్ని సువార్త ద్వారా ఆయన పిలిచి ఉన్నాడు. And he calls us to the glory of our Lord Jesus Christ. మన ప్రభుని యేసుక్రీస్తుకు కావాల్సిన మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరి మహిమను పొందవాలని చెప్పి ఆయన మనల్ని తన సువార్త వలన పిలిచి ఉన్నాడు. Does God give understanding to all men? చూడండి, మనుషులందరికీ దేవుడు తన గ్రహింపునిస్తున్నాడా? So what does the Lord use to make men partakers of his divine nature? మనుషులందరూ కూడా తన యొక్క దైవీకమైనటువంటి స్వభావంలో పాలు పొందుట కోసము దేవుడు దేనిని ఉపయోగించుకుంటున్నాడు? 2 Peter 1, 2 పేతురు 1వ అధ్యాయము 3 and 4. 3-4 వచనాలు. మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఓకే, So how are men made to partake in the divine nature? మనుషులు ఏ విధంగా దైవీకమైనటువంటి స్వభావంలో పాలువారం కాగలుగుతున్నాము? What is the divine nature? దైవిక స్వభావం అంటేనే ఏమై ఉన్నదండి? Remember, God is love. దేవుడు ప్రేమ స్వరూపి. If we're partakers of the divine nature, what happens to our heart? చూడండి, మనం దైవిక స్వభావంలో పాలువారం అయితే మనకేమవుతుంది? We must believe in the promises of God like Abraham. మనము అబ్రహామును పోలి దేవుని యొక్క వాగ్దానములన్నింటినీ మనం నమ్మి తీరవలసినటువంటి వారమై ఉన్నాం. That gives us courage to try. ఆ విధంగా మనం మరి ప్రయత్నం చేయుటకు ధైర్యాన్ని ఇస్తుంది మనకి. What if we don't believe the promise? అయితే వాగ్దానాలను ఒకవేళ మనం నమ్మకపోతే ఏమవుతుంది? What about Romans 8:28? రోమా 8:28 28వ వచనం గురించి ఏంటి? He calls men according to his purpose. ఆయన యొక్క సంకల్పం ప్రకారమే దేవుడు మనుషులను పిలిచి ఉన్నాడు. And he says all things work together for good for those people.
చూడండి, అలాంటి వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుతున్నవి అని చెప్తున్నాడు. So what should we do to be partakers of the divine nature? మనము దైవిక స్వభావంలో పాలువారము అగునట్లుగా మనం ఏం చేయవలసిన అవసరం ఉన్నది? We need to believe his promises. ఆయన యొక్క వాగ్దానాలను నమ్మి తీరవలసినటువంటి అవసరం ఉన్నది. He promised that anyone who keeps his commandments, ఆయనకు ఆజ్ఞలను మరి సారీ the love of God is perfected in him. మనం ఆయనకు ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆ దేవుని యొక్క ప్రేమ అనేది మనలో పరిపూర్ణమవుతున్నది. So we can trust him. మనం ఆయన నమ్మగలము. How many promises of God do we know? చూడండి, దేవుని యొక్క ఎన్ని వాగ్దానాలు మనకు తెలియను. If we don't know them, can we trust them? మనకు దేవుని యొక్క వాగ్దానాలు తెలియకపోతే మనం ఆయన నమ్మగలమా? John 6, యోహాను సువార్త 6వ అధ్యాయం తిప్పుకుందాము. 44. 44వ వచనము. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఓకే. So if I am able to teach somebody, how did that happen? చూడండి, నేను ఎవరికైనా బోధించాలి అని అంటే అది ఎలా జరుగుతుంది? Who has to draw him? ఎవరు అతనిని ఆకర్షించవలసినటువంటి అవసరం ఉన్నది? Remember, God opened Lydia's heart. చూడండి, దేవుడు లూదియా యొక్క మనసును తెరిచాడు. So if I convert somebody, do I take credit or is it God's word? చూడండి, నేను ఎవరికైనా బోధించాను అనుకోండి, ఆ యొక్క ఘనత అనేది నాకు నేను తీసుకోవాలనా, లేకపోతే దేవుడు ఆ యొక్క హృదయం తెరుస్తున్నాడు కాబట్టి దేవునికి చెల్లించాలనా? If we think we did it or some man did it, that's praise of man. చూడండి, మనం ఒకవేళ మనం చేసినందువల్ల అది అయింది, లేకపోతే ఏదో వేరే మనుషులు చేసినందువల్ల అయింది అని చెప్పి అనుకున్నట్లయితే అది మనుషుని యొక్క మెప్పై ఉన్నది. John 1, యోహాను సువార్త 1వ అధ్యాయము 10 to 13. 10 నుంచి 13 వచనం చూడండి. ఆయన ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఓకే. 13 దేవుని వలన పుట్టిన సారీ ఓకే. Who has the authority? అధికారము ఎవరికి ఉన్నది? Jesus created the world. యేసే ఈ లోకాన్ని సృష్టించాడు. How much authority does he have? ఆయనకు ఎంత అధికారం ఉన్నది? And if somebody receives him in verse 12, 12వ వచనంలో ఎవరో ఒకరు ఆయన అంగీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. what's the promise? వాగ్దానం ఏంటి? God will give them power to become sons of God. చూడండి, దేవుని కుమారులగినట్లుగా దేవుడు వారికి అధికారం ఇస్తున్నాడు. We read that for the chief priests. చూడండి, ప్రధాన యాజకుల విషయమే దాన్ని మనం చదివాము. They love the praise of men more than the praise of God. దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పును ఎక్కువగా వాళ్ళు అపేక్షించారు. So they didn't accept that. దేవుని యొక్క పిల్లలు అన్నట్లుగా వారు మరి దేవుని అంగీకరించలేదు వారు. So God doesn't force anyone to become his child. దేవుని యొక్క బిడ్డలు కావడానికి దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు, ఒప్పించట్లేదు. But we have to make a choice between the praise of God and the praise of man. మనుషుల యొక్క మెప్ప లేకపోతే దేవుని యొక్క మెప్ప అనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మనకే ఉన్నది. So God gives the power. What if I don't use it? చూడండి, దేవుడు ఆ యొక్క శక్తి ఇచ్చినప్పుడు దాన్ని నేను ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? And he calls these great and precious promises. దేవుడు యొక్క అద్భుతమైనటువంటి మహా వాగ్దానాల గురించి వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. Like Abraham, we must believe his promise. అబ్రహామును పోలి మనం ఆ యొక్క వాగ్దానాలను నమ్మి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. If we ask for wisdom to run
this race, will Sure. God give it to us? చూడండి, మనం ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ యొక్క పరుగులో పరిగెత్తినట్లయితే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. In John 12, ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 42 to 43, 42 నుంచి 43 వచనాలు. ఆయనను ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఓకే, so here they had the power to become a child of God, చూడండి, దేవుని పిల్లలగినట్లుగా దేవుడు అధికారాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. but they made a choice. వారు ఒక అవకాశాన్ని తీసుకున్నారు. They decided to accept as men. చూడండి, వారు ఏం చేశారంటే మనుషుల యొక్క మెప్పుని అంగీకరించి ఉన్నారు. And so God would not receive them. చూడండి, దేవుడు వారిని అంగీకరించడు. So it's true, God draws men to Jesus. దేవుడు మనుషుల్ని ఆ యొక్క అంగీకరిస్తున్నాడు. ఎవరు He doesn't force them to become children of Continue. God. నీ మనుషులు కదా? ఒకసారి He does not force them to become children of God. చూడండి, దేవుని పిల్లలగినట్లుగా దేవుడు మనుషుల్ని అంగీకరించడు. He wants men that are willingly humble. చూడండి, ఆయన ఇష్టపూర్తిగా మరి తగ్గించుకొని ఉన్నాడు. So there's another reason why men do not use the power that God gives them. దేవుడు ఇస్తున్నటువంటి అధికారాన్ని మనుషులు ఉపయోగించుకోకపోవడానికి మరొక కారణం కూడా ఉన్నదండి. And that's found in Romans 1, అది రోమా 1వ అధ్యాయంలో మనం చూడగలము. verse 25. 25వ వచనం. రోమా 1వ అధ్యాయం 25వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి సేవించిరి. యుగముల వరకు ఆయన స్వతంత్రుడై ఉన్నాడు. ఆమేన్. ఓకే, So what do men love more than God? దేవుని కంటే మనుషులు ఏది ఎక్కువగా ప్రేమించారండి? They love material things and men. మనుషులను ప్రేమించారు, లోక సంబంధమైన వస్తువులను ప్రేమించారు మనుషులు. So they would rather listen to men than listen to God. చూడండి, వారు దేవుని మాటలు వినడానికి బదులుగా వారు మనుషుల యొక్క మాటలు విన్నారు. So we must make that choice. మనము ఆ యొక్క అవకాశాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. Either we reject the praise of men or we don't get God's praise. చూడండి, మనము ఈ యొక్క మనుషుల యొక్క మెప్పును తృణీకరించకపోతే దేవుని యొక్క మెప్పును మనం పొందలేము, మహిమను పొందలేము. Okay, Romans 1, రోమా 1వ అధ్యాయం తిప్పుకుందాం. 26 to 28. 26 నుంచి 28 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులను కూడా స్త్రీల యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. ఓకే, 28 కూడా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు అనలేకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఓకే, Okay, so why do men not turn to the Father? మనుష్యులు ఎందుకు దేవుని వైపు తిరగట్లేదండి? They love all these physical things. చూడండి, వారి యొక్క భూ సంబంధమైనటువంటి కార్యములన్నింటినీ ప్రేమించడం వల్లనే. So they did not want to think about God's purpose. దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయాలనేటువంటి మనసు వారికి లేకపోవటం వల్లనే జరుగుతున్నది. And the Father saw that. చూడండి, తండ్రి దాన్ని చూస్తున్నాడు. So he gives men, he blinds these men. అందువల్లనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క మనుషులకు గుడితనం కలగజేస్తున్నాడు. And he gives them over to Satan. వారిని సాతానుకు అప్పగిస్తున్నాడు దేవుడు.
2 Corinthians 4, 2 కొరింథీ 4వ అధ్యాయం తీసుకుందాం. 3 and 4. 3, 4 వచనాలు చదువుదాం. మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశిస్తున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబర్చు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ఓకే, So does God want men to know His truth if they don't love Him? చూడండి, దేవుణ్ణి మనుషులు ప్రేమించకపోతే తన సత్యాన్ని మనుషులు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడా? Why should they know God's truth? ఎందుకు వారు దేవుని సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది చెప్పండి? They have no intention of obeying that truth. దేవునికి లోపడాలనే ఆలోచన వారికి లేనప్పుడు ఎందుకు వారికి దేవుడు ఇవ్వాలి? So God blinds them. దేవుడు అందుని బట్టి వారిని గుడ్డి వారినిగా చేస్తున్నాడు. And who's the father of lies? చూడండి, అబద్ధమునకు తండ్రి ఎవడు? Or is that Satan? అది సాతానుడు. When he's given permission to deceive somebody, he can't get out. చూడండి, ఒక వ్యక్తి మరి అతనికి అప్పగించబడిన తర్వాత అతను బయటికి రాలేడు అనమాట. So God then gives a way out through Jesus. చూడండి, దేవుడు వారిని యేసునకు ఇస్తున్నాడు. But we have to turn to the Lord. అయితే మనం ప్రభు వైపు తిరగవలసినటువంటి అవస్థ ఉన్నది. Okay, 1 Corinthians 9, 1 కొరింథీ 9వ అధ్యాయాన్ని చెప్పుకుందాము. verse 24. 24వ వచనము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. So this is after Paul had been a Christian for at least 20 years. చూడండి, ఈ యొక్క వచన భాగాలు ఇప్పుడు ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాయంటే పౌలు క్రైస్తవుడు అయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నవి. How had he obeyed all the commands of God? అతను అంటే పౌలు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోపడటం జరిగింది? No, he's still seeking to grow. ఆయన ఇంకనూ ఎదుగుట కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. So John the 5th chapter, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 28, 29. 28, 29 వచనాలు మనం చూసినప్పుడు దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. ఓకే, పౌలు ఈ యొక్క కిరీటాన్ని పొందుట కోసం పరిగెత్తుతున్నాడు. And Paul heard the voice of God. పౌలు దేవుని యొక్క స్వరాన్ని లేదా మాటలను వింటున్నాడు, శబ్దాన్ని వింటున్నాడు. So what's going to happen on Judgment Day? తీర్పు దినమున ఏం జరగబోతుందండి? Everybody in the grave is going to hear his voice. సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయనకి శబ్దాన్ని వింటారు. Everybody will come forth so they can go to Judgment Day. చూడండి, అందరూ కూడా తీర్పు దినానికి పోయేటువంటి వారందరూ కూడా వింటారు. Everybody will have some kind of spirit form. చూడండి, అందరూ కూడా ఏదో రకమైన ఒక ఆత్మ ఉంటుంది. Stand before the judgment bar of Christ. వారందరూ కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద నిలబడవలసిన అవసరం ఉన్నది. And who are those that are going to stand there with boldness? చూడండి, ఎవరు ధైర్యంగా నిలబడటానికి అవకాశం ఉన్నది? The Lord says if we are in Jesus' image, we'll stand before Him in boldness. Sorry? The Lord says if we listen to His commands and obey them, చూడండి, దేవుడు ఈ యొక్క ఆజ్ఞలు we'll stand before God in boldness. చూడండి, దేవుని ఎదుట ధైర్యంతో నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. How can we stand before God in boldness? దేవుని ఎదుట ఎలాగ మనం ధైర్యంగా నిలబడగలం?
becoming in the image of Christ. మనం క్రీస్తు యొక్క స్వరూపంలో ఉండడం ద్వారా Then we'll be resurrected with a body like His. మనం ఆయన పోలినటువంటి శరీరాన్ని కలిగినటువంటి శరీరాన్ని, ఆయన పోలిన శరీరాన్ని పొందుతాము. What about the others? What kind of body are they going to have? చూడండి, ఇతరులు ఏ రకమైనటువంటి శరీరాన్ని పొందబోతున్నారు? 1 Corinthians 9, 1 కొరింథీ 9వ అధ్యాయము 26. 26వ వచనము. కాబట్టి నేను గురిచూడని వాని వలె పరిగెత్తువాడన కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. So which body was Paul hoping for? పౌలు ఏ యొక్క శరీరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి? John 5, యోహాను సువార్త 5వ అధ్యాయము 28 and 29. 28, 29 వచనం మరొకసారి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేది. So how many resurrections are there going to be? ఎన్ని పునరుత్థానాలు ఉండబోతున్నవి? There's going to be 2. 2 రకాలైనటువంటి పునరుత్థానాలు ఉండబోతున్నవి. What happens when we win the race? మనము ఆ యొక్క పరుగును తుదముట్టించినట్లయితే, గెలిచినట్లయితే ఏమవుతుంది? And we'll have a body like Christ. మనం క్రీస్తుని పోలినటువంటి శరీరాన్ని కలిగి ఉంటాము. And if we don't, we'll have a body that's able to suffer. చూడండి, మనకు అలా లేకపోతే శ్రమ పడగలిగేటువంటి శరీరం మనకు ఉంటుంది. So are we running this race? మనము ఆ యొక్క పరుగులో పరిగెత్తుతున్నామా? Galatians 5:7. గలతీ 5:7 వచనం చూడండి. గలతీ 5:7 వచనం. మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడ అడ్డగించను? ఓకే, Is that Galatians 2:2? నో సారీ, 5:7. I read wrong one. 2. Oh, I'm sorry. Yeah, Galatians 5:7. ఓకే, రైట్. ఓకే, So the Galatians had been running this race. చూడండి, గలతీలు యొక్క పరుగుని బాగానే పరిగెత్తి ఉన్నారు. Some reason they stopped running. ఏదో ఒక కారణాన్ని బట్టి వారు పరిగెత్తడం అనేది ఆప్ చేశారు. Would they get away? వాళ్ళు ఆ యొక్క జీవికడాన్ని పొందుదురా? Paul finished the race in 62 AD. 62వ సంవత్సరంలోనే పౌలు ఆ యొక్క పరుగును తుదముట్టించాడా? No, he was still running in Philippians 3:12. లేదు, ఆయన ఫిలిప్పీ 3:12 మనం చదివినప్పుడు ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. And Philippians 3:14, ఫిలిప్పీ 3:14 చూసినట్లయితే he's running toward that mark. ఆ యొక్క గురి వద్దకే ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. And he wants that prize. ఆ యొక్క బహుమానం పొందవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. And part of that prize is going to be a body like Christ. ఆ యొక్క క్రీస్తుని పోలినటువంటి శరీరాన్ని ఆయన పొందబోతున్నాడు. 2 Timothy 4, 2 తిమోతి 4వ అధ్యాయము 7 through 9. 7 నుంచి 9 వచనాలు చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించను. నా యొద్దకు ఓకే. So he uses 3 different pictures to say he's obeyed all the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడుట కోసము ఆయన 3 రకాలైన సందర్భాలను ఉపయోగిస్తున్నాడు. When is the fight over? చూడండి, ఆ యొక్క పోరాటం అనేది ఎప్పుడు ముగిసిపోతుందండి? When somebody gets a victory. ఎప్పుడైతే ఒక వ్యక్తి జయిస్తాడో, జయించిన తర్వాత ఆ యొక్క పోరాటం అనేది ఆగిపోతుంది. Alright, Paul testifies he's finished this race. పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే, తాను ఆ యొక్క పోరాటాన్ని ముగించాను అని చెప్పి చెప్తున్నాడు.
And he says he's fought the fight, so he's won. చూడండి, ఆయన ఆ యొక్క పోరాటాన్ని పోరాడి గెలిచాను లేదా జయించాను అని చెప్తున్నాడు. And he says, I've kept the faith. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. He kept all the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ ఆయన లోబడి ఉన్నాడు. So because of that, God had a crown laid up for Paul. చూడండి, దాన్ని బట్టి పౌలు కోసం ఒక కిరీటం అనేది ఉంచబడి ఉన్నది. So we pointed out that Paul wrote this book several weeks or months before he died. చూడండి, పౌలు ఆయన అనేక వారాలు అనేక నెలలకు ముందుగానే ఈ యొక్క పత్రికను రాసినట్లుగా, చనిపోవడానికి ముందుగా అనేక నెలలు ముందుగానే ఈ యొక్క పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. Job 42. యోబు 42వ అధ్యాయం అండి, 16 to 17. 16 నుంచి 17 వచనాలు చూడండి. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందెను. So Job lived 147 years after he was perfect. చూడండి, యోబు సంపూర్ణుడైన తర్వాత కూడా 140 సంవత్సరాలు బ్రతికాడు. So before the test we read about, Job was already perfect. చూడండి, మనం ఈ యొక్క పాఠాన్ని యోబుని గురించి మనం చదివినప్పుడు ఆయన ముందుగానే సంపూర్ణుడై ఉన్నాడు యోబు. So did Job continue to grow? చూడండి, యోబు కూడా ఇంకనూ ఎదగవలసినటువంటి అవసరం ఉన్నదా? 147 years is a long time. చూడండి, 147 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ కాలమే. Colossians 1. కొలస్సీ 1వ అధ్యాయము 28, 29. 28, 29 చూద్దాం. ప్రతి మనుషుని సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తూ ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించున్నాము. అందునిమిత్తము నాలో బలంగా పరిశుద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. పౌలు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయవలని ఎదుగుచూ ఉన్నాడా? దానికోసం ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడా? కిరీటం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడా? చూడండి, ప్రభువు మనం ఈ యొక్క పరుగు పందెంను గెలవాలని చెప్పి కోరుతున్నాడు. So we began by asking the question. చూడండి, మనం అది పొందేటప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాము. How many commands of God do we need to obey in order to win the prize? మనము ఆ యొక్క బహుమానం పొందాలి అని అంటే దేవుని యొక్క ఎన్ని ఆజ్ఞలకు మనం లోబడవలసినటువంటి అవసరం ఉన్నది? So we can find all the commands and obey them. చూడండి, మనం అన్ని ఆజ్ఞలకు లోబడి కనిపెట్టి వాటన్నిటికి లోబడవలసినటువంటి అవసరం ఉన్నది. And the Lord still may keep us on earth. చూడండి, మనం అంకరం ఆ యొక్క భూమి మీద మనం ఉంచుతున్నాడు దేవుడు. And we can grow like Job. మనం యోబును పోలి ఎదగలము. Ephesians 3:19. ఎఫెసీ 3:19 చూద్దాం. We're looking at the word perfect now. సంపూర్ణమైన మనం చూస్తున్నాం ఇక్కడ. What does it mean to be perfect? సంపూర్ణం కావడం అంటే అర్థం ఏంటి? 15 వచనం నుంచి కలిసి ఉంది. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టును. So Jesus had all the fullness of God dwelling in him. చూడండి, యేసునకు దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివాసం చేస్తున్నది అని చెప్పి మనం చూస్తున్నాం. So if
if we follow in his steps, what will happen to us? చూడండి, మనము ఆయన యొక్క అడుగుజాడలు నడిస్తే మనకేమవుతుంది? All the fullness of God will dwell in us. దేవుని యొక్క సర్వ సంపూర్ణత మనలో నివాసం చేస్తున్నది. And he says that in Ephesians 3, ఎఫెసీ 2:8 అది ఆయన చెప్తున్నాడు. 2:8. 16 to 19. ఎఫెసీ 2:16 నుంచి 19 వచ్చాను. తన తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచబడినని ఇలాగూ చేశాను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన ఇచ్చి దూరస్థులమైన మీకును సమీపస్థులైన వారికి సమాధానము సువార్తను ప్రకటించెను. ఓకే, So who else is working in our hearts? మన యొక్క హృదయాల్లో ఎవరు కూడా పనిచేస్తున్నారు? Jesus is seeking to sanctify and cleanse the church. చూడండి, యేసు సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచవాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. Will the church be changed if he does that? ఆయన చేసినప్పుడు సంఘం మారుతుందా? And he wants to present the church a living, a glorious church. చూడండి, to the Father. సంఘము మహిమ కలిగిన సంఘంగా మారవలసిన అవసరం ఉంది. And he wants this church not to have any wrinkle or any such thing. చూడండి, ఏ విధమైనటువంటి ఆ యొక్క ముడత గాని అట్టిది మరి ఏది గాని లేకున్నట్లుగా చేస్తున్నాడు. So the Lord has a good plan for us. మన విషయమై దేవునికి ఒక మంచి సంకల్పం ఉన్నది. And we need to take part in that plan. మనము ఆ యొక్క సంకల్పంలో భాగం పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. And these are the ones that God works all things together for good for. ఈ కార్యములే సమస్తము సమకూడి మేలు కలుగుట కోసం జరుగుతున్నవి. So if we love our wives as our own body, what will we be doing with the wife? చూడండి, మన భార్యని మన సొంత శరీరం వలె మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తాము ఆ యొక్క భార్యతోటి? If we form the heart of Christ in her, that's eternal. చూడండి, క్రీస్తు యొక్క హృదయాన్ని మనం రూపించినట్లయితే ఆ యొక్క హృదయం అనేది నిత్యమైనది అయ్యేది. All right, time is gone, and we'll, Lord willing, continue tomorrow. సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే రేపు మనం దీన్ని చదువుదాము. In a few minutes, we need to look at John. మనం చదువుదాం. Wanted all blue. చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి,